నమస్కారం. ఈ వీడియోలో మనం షష్టగ్రహ కూటమి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి రేపు మార్చి 29వ తారీఖు రాత్రి అనగా మనకి 30కి ఇది సూచితమవుతుంది. కాబట్టి 6 గ్రహాలు మీనంలో ఉండటం అనేదే ఈ షష్టగ్రహ కూటమి. దీని గురించే మనం చెప్పుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా తీసుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో తక్కిన 6 గ్రహాలు రవి, చంద్ర, రాహువు, శుక్రుడు, బుధుడు, శని. కాబట్టి 6 గ్రహాల కలయికనే మనం ఇక్కడ షష్టగ్రహ కూటమి అని చెప్పని మనం చెప్పుకుంటున్నాం. ఇది వ్యక్తిగత జాతకాలలో పెద్దగా ఇబ్బంది అనేది అయితే పెట్టకపోవచ్చు. ముఖ్యంగా ఇది దేశ కాలమాన పరిస్థితుల మీద ఎక్కువగా కూడా ప్రభావితం అనేది సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కొన్ని దేశాల్లో యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి, కొన్ని దేశాల్లో ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి, కొన్ని దేశాల్లో భూకంపాలు. మన అమెరికాలో చూసుకున్నట్టయితే సగానికి సగం కాలిపోవటం అనేది ఒక స్టేట్ అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు మాత్రమే మనకి ఇక్కడ గోచరిస్తాయి తప్పితే పెద్దగా వ్యక్తి జీవితంలో అయితే చిన్న చితక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి కొంత వారికి నడిచే మహర్దశ సిస్టమ్ అలాగే ఆధిపత్యాన్ని బట్టి ఆ గ్రహాలు ఉండటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఆ రాశిలో ఎవరికి బలం ఉంటుందని అంటే రాశ్యాధిపతి లేరు ఎలాగో, కాబట్టి అక్కడ స్వక్షేత్రం లేదు, కాబట్టి ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడికి బలం ఉంటుంది. కాబట్టి అన్ని గ్రహాలు కూడా ఎక్కువగా శుక్రుడి ఆధీనంలోనే ఉండి ఫలితం అనేది ఇస్తూ ఉంటాయి. కాకపోతే రవితో అస్తంగత్వం చెందినప్పుడు కొంత ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇక్కడ శుక్రుడు వక్రించి ఉన్నారు, బుధుడు వక్రించి ఉన్నారు, శని అనేది కొత్తగా వెళ్ళి చేరుతున్నారు, రవి, చంద్ర, రాహు అనేది ఉండటం జరిగింది. కాబట్టి ఈ 6 గ్రహాలని మనం బేరేజ్ వేసుకుంటూ పరిశీలించుకుంటూ ఒక నెలన్నర పాటు ఈ ఫలితాలు అనేవి మనకి కొంత ఉండటం జరుగుతుంది. రవి ఒక నెలలో మారిపోతారు, చంద్రుడు మరుసటి రోజు 2.5 రోజుల్లో మారిపోతారు, 4 అవుతాయి. శుక్రుడు నెలన్నరలో, బుధుడు 25 రోజుల్లో మారిపోతారు, రాహు నెలన్నరలో మళ్ళీ కుంభానికి వస్తారు. కాబట్టి ఈ ట్రాన్సిట్ అంతా చూసుకుంటే అక్కడ శని ఒక్కర్లే ఉంటారు. మీనరాశి వారికే జన్మ శని అనేది నడుస్తూ ఉంటుంది. మేషరాశి వారికి కొత్తగా ఏలినాటి శని ప్రారంభమవుతుంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి అన్ని విషయాల్లో కొంత మేషరాశి వారు జాగ్రత్త అవసరం. మీనరాశి వారు కొంత కుంభరాశి వారికి చివరిలో ఉంది, కాబట్టి వారు కూడా కొంత 5 ఏళ్ళ నుంచి వారికి ఉండి అలవాటైంది, కాబట్టి ఆ ఇబ్బందులు అనేవి కొంత తగ్గుముఖం పడతాయి, వారికి పర్వాలా. మకర రాశి వారు కొంత ఊపిరి పీల్చుకోవటం అనేది జరుగుతుంది. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనం షష్టగ్రహ కూటమి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 6 గ్రహాలు మనకి మీనరాశిలో మార్చి 29వ తారీఖు రావటం అనేది జరుగుతోంది. వరుసగా రాహువు, రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని కూడా మారి అక్కడికి వెళ్తున్నారు, కుంభం నుంచి మీనంలోకి. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మేషరాశి వారికి వ్యయంలో జరుగుతుండటం వల్ల కొంత ఖర్చులు అధికమనే మనం చెప్పవచ్చు. ధనానికైతే లోటు ఉండదు, ఎంత వస్తే అంత ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక్కడ అన్నదమ్ముల మధ్య కొంత గొడవలు వచ్చే అవకాశం ఉంది, ఆరోగ్య సమస్యలు అనేవి వస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశం అనేది ఉన్నది. కొంత ఉద్యోగంలో వీరు ఎంత కష్టపడినా కూడా అభివృద్ధి అనేది వీరికి ఉండకపోవటం అనేది కూడా జరుగుతుంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త అనేది అవసరము. అలాగే ఏలినాటి శని అనేది ప్రారంభమవుతోంది, కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన. అలాగే ముఖ్యంగా రవి చంద్ర దశలు నడిచే వారికి మాత్రం చాలా బాగుంటుంది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. కాబట్టి దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఏదో వస్తుంది అని మనం భయపడక్కర్లేదు. అన్ని గ్రహాలు కలయిక, అన్ని గ్రహాల గోచారాల్లో ట్రాన్సిట్ అయినప్పుడు వచ్చే ఫలితాలే ఇక్కడ కూడా మనకి గోచరిస్తాయి. కాబట్టి షష్టగ్రహ కూటమి వల్ల పెద్దగా ఇబ్బంది అని ఈ రాశి వారికి ఉంటుంది అని మనం చెప్పక్కర్లేదు. ఇది ఏంటంటే ముఖ్యంగా దేశకాలమాన పరిస్థితుల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ప్రతిసారి 2-3 గ్రహాలు కలవటం అనేది ఎవరికైనా సహజమే, వ్యక్తిగత జాతకంలో అయినా సరే. ఇక్కడ మనకి 6 గ్రహాలు అనేది అప్పుడప్పుడు కలుస్తాయి, 7, 8 వరకు ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడో తక్కువగా జరుగుతూ ఉంటుంది. నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.
ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి షష్టగ్రహ కూటమి వల్ల ఎటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ 6 గ్రహాలు సంచారం అనేది జరుగుతున్నది. మనము చాలాసార్లు వింటూ ఉంటాం యోగము అని. 2 లేక 3 గ్రహాల కలయికే మనము యోగము అని చెప్పని అంటూ ఉంటాం. అటువంటిది ఇక్కడ 6 గ్రహాలు అనేవి ఇక్కడ మనకి కలుస్తున్నాయి. కాబట్టి దీనివల్ల కొంత ఇబ్బంది ఏదో ఉంటుంది, కొంత ఏదైనా జరుగుతుంది అని మనం కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి, వాటికి అక్కడ ఉచ్చస్థానమా, నీచస్థానమా, ఎవరికి బలం ఉంది, స్వక్షేత్రమా, ఇవన్నీ తెలుసుకొని మనం చూసినట్టయితే మనకి అన్ని విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 6 గ్రహాల కలయిక. ఇక్కడ చూడండి, యోగము అనకుండా షష్టగ్రహ కూటమి అంటున్నారు. సో ఆ కూటమి అంటే 2-3 పార్టీలు బయట కలిసినట్టుగానే ఇక్కడ గ్రహాలు అనేవి కలుస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి శని, బుధ, శుక్ర, రాహు ఎక్కువగా ఒకే వర్గానికి సంబంధించి ఉన్నాయి. రవిచంద్రులు ఇద్దరు ఒక వర్గం వారు. కాబట్టి ఈ కూటమి వల్ల వృషభ రాశికి చూసుకున్నట్టయితే మంచిగా ఉంటుందనే మనం చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదు. ధనం కొంచెం నీళ్ళలాగా ఖర్చు అవుతుంది. భార్యాపిల్లలతో కొంత అకాల కలహాలు అనేవి వీరికి ఉండే అవకాశం ఉంటుంది. కానీ లాభంలో సంచారం జరుగుతోంది కాబట్టి మంచిదే. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే వివాహం కాని వారికి ఇక్కడ వివాహం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా కాస్త నెమ్మది అయినా కూడా పూర్తి అవుతాయి. మనం సహజంగా చూసుకుంటే ఒక్క గ్రహం లాభంలో ఉంటేనే మంచిది అనుకుంటాం. ఇక్కడ దాదాపు 6 గ్రహాలు లాభంలో ఉంటున్నాయి. అంటే వృషభ రాశి రాశ్యాధిపతి, అలాగే ద్వితీయాధిపతి, అలాగే భాగ్యాధిపతి అందరూ కూడా కలిసి అక్కడే ఉంటున్నారు రాహుతో కూడా. కాబట్టి అక్కడ తమ ఉచ్చక్షేత్రం కూడా శుక్రుడు. కాబట్టి అక్కడ ఉచ్చలో ఉన్న వాళ్ళు ఉన్నారా, స్వక్షేత్రం వాళ్ళు ఉన్నారు. స్వక్షేత్రం గురువు లేరు కాబట్టి వీరికి అక్కడ శుక్రుడు బలం అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది అన్నిట్లోనూ కూడా అవసరము. శుక్రుడు ఇక్కడ రాశ్యాధిపతి ఉండటము, అలాగే గురువు వృషభంలో ఉండటము, అలాగే ఇక్కడ శుక్రుడు వెళ్ళి మీనంలో ఉండటం కూడా గురు శుక్రుల ఇక్కడ పరివర్తన కూడా వీరికి యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మిథున రాశి వారికి షష్టగ్రహ కూటమి వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూసినట్టయితే వీరికి కొంత భూ సమస్యలు, ఇంట్లో గొడవలు, వాహన ప్రమాదాలు కూడా కొంత జరిగే అవకాశం ఉంటుంది. మనశ్శాంతి కాస్త తక్కువ అవుతుంది, కరువుగా ఉన్నట్టు ఉంటుంది వీరికి. సంతాన సమస్యలు, అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వారికి కొంత మంచిది అని మనం చెప్పవచ్చు. కొంత ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం అనేది ఉన్నది. జాగ్రత్త అవసరము. ఇక్కడ దశమంలో మనకి వీరికి జరుగుతోంది కాబట్టి ఉద్యోగ విషయాల్లో కొంత మార్పులు అనేది మనం ఇక్కడ చెప్పవచ్చు. కాబట్టి చేస్తున్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగం లేదా దూర ప్రాంతాలు, విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా వీరికి కనబడుతుంది. అలాగే గవర్నమెంట్ పరమైన విషయాల్లో వీరికి మంచి జరుగుతుంది. రవి దశమంలో ఉండటం వల్ల వీరికి అటువంటి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి అని మనం చెప్పవచ్చు. ఇక్కడ తీసుకుంటే రాశ్యాధిపతి, వ్యయాధిపతి, భాగ్యాధిపతి అందరూ వెళ్ళి దశమంలోనే ఉన్నారు. రాహుతో కూడా కలిసి ఉన్నారు. అలాగే రవిచంద్రులు కూడా అక్కడ కలిసి ఉన్నారు. కాబట్టి కొంత వీరికి ఇబ్బందులుగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అన్ని విషయాల్లోనూ కొంత జాగ్రత్త అనేది అవసరము అని చెప్పి మనం చెప్పవచ్చు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికీ మనం ముఖ్యంగా తీసుకుంటే ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎటువంటి ప్రయోజనాలు, ఫలితాలు కలుగుతాయి అంటే వీరికి కొంత ఆశాజనకంగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు. వీరికి భాగ్యంలో ఇవన్నీ కూడా జరగటం అనేది జరుగుతోంది. ముఖ్యంగా శుక్రుడు, బుధుడు, శని, రవి, చంద్ర, రాహు ఈ 6 గ్రహాలు కూడా వీరికి భాగ్యంలో కలిసి ఉండటం అనేది జరుగుతోంది. మార్చి 29వ తారీఖు రాత్రి మనకి ఇది ఏర్పడుతుంది షష్టగ్రహ కూటమి. కాబట్టి వీరికి కొంత ఆశాజనకంగా ఉంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ సహకారం అనేది అందుతుంది. గృహ వాహన యోగం అనేది ఉన్నది. తల్లి తరపు ఆస్తి రావటం అనేది కూడా వీరికి జరుగుతుంది. కాబట్టి వీరికి పుణ్యం కొంత ఉంది. కాబట్టి పూర్వ పుణ్యం అనేది ఏదైతే ఉందో అది వీరికి కాపాడుతూ ఉంది. ఆరోగ్యం కూడా కొంత కుదుటపడుతుంది. దాంపత్య జీవితంలో కొంత జాగ్రత్త అనేది వీరికి అవసరం. కొంత కలహాలు, ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం అనేది ఉంటుంది. వారికి కొంత
జాగ్రత్త అనేది అవసరం. వారి వారి దశానాథులు ఎవరైతే నడుస్తున్నారో వారికి కొంత పరిహారం చేసుకోవటం అనేది ఎప్పుడైనా సరే మంచిది. నమస్కారం. ఇప్పుడు మనం సింహరాశి వారికి షష్టగ్రహ కూటమి వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి అంశాలు ఉంటాయనే విషయాన్ని మనం చూద్దాం. ముఖ్యంగా అష్టమంలో జరుగుతోంది కాబట్టి కొంత వీరికి ఇబ్బందికరమైన అంశమే. అష్టమంలో 6 గ్రహాలు కలవటం అనేది, అష్టమంలో ఒక గ్రహం ఉంటేనే కొంత ఇబ్బంది పెడుతుంది, గోచారం కానీ ఆ మహర్దశ నడుస్తున్నప్పుడు కానీ. కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ మనదంతా కూడా మహర్దశ సిస్టమ్ కాబట్టి 1-2 సార్లు మనం చెప్పుకున్నాం. ఏ మహర్దశ నడుస్తోంది అక్కడ అనేది మనం చూసుకోవాలి. ఎవరికి బలం ఉంది, ఎవరికి బలం లేదు, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం చూసుకుని ఇక్కడ మనం బేరేజ్ వేసుకోవాలి. కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వీరికి ఎవరో ఒకరి మాట వినటం అనేది మంచిది. ఎవరి మాట వినకుండా ఉంటే కొంత ప్రమాదం. ఎందుకంటే మన అనుకున్న వారి మాట వినాలి. అది భార్య అయినా భర్త అయినా, భర్తకి భార్య, భార్యకి భర్త, తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అలాగే మనకి స్నేహితులు ఎవరైనా ఆప్తులు బాగా ఉంటే వాళ్ళ మాట అనేది వినాలి. అలాగే వీరికి విదేశాలతో సత్సంబంధాలు అనేవి ఉంటాయి. అక్కడి నుంచి ధనం అనేది అందుతుంది వీరికి. అంటే కొంతమంది ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ చేస్తారు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు, ఫారెన్ నుంచి వ్యాపారాలు అనేవి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. కుటుంబంలో కొంత కలహాలు, ఉద్యోగం అంటే కలహాలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగంలో కూడా ఇబ్బందులు, స్థానచలనం అనేది సూచిస్తోంది. అలాగే కొంత మిక్స్డ్గా వీరికి వాహన గృహయోగాలు కూడా ఉన్నాయి. సంతాన విషయంలో వీరికి మంచి జరుగుతుంది. కొంత ఆరోగ్య సమస్యలు వస్తాయి. జాగ్రత్త అనేది వీరికి అవసరం. అలాగే అష్టమ శని కూడా మొదలవుతోంది కాబట్టి వీరు కొంత జాగ్రత్తగా తీసుకోవటము, అలాగే ఏ దశ నడుస్తుందో ఆ దశానాథుడికి అలాగే శని భగవానుడికి పరిహారాలు చేసుకోవటం అనేది కూడా ఎంతైనా చెప్పదగ్గ సూచన. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా మనం ఈ వీడియోలో తీసుకున్నట్టయితే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది షష్టగ్రహ కూటమి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి సప్తమంలో 6 గ్రహాలు కలవటం అనేది ఒకంత ఇబ్బందిగా ఉంటుంది. మనం మీనరాశి వారి తర్వాత చూసుకుంటే వీరికే ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని గ్రహాలు కూడా సప్తమ వీక్షణతో వీరిని చూస్తూ ఉంటాయి. కాబట్టి వీరికి జాగ్రత్త అనేది అందరికంటే కూడా ఎక్కువగా చెప్పాలి. ఎక్కువగా ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఇంట్లో కలహాలు, ఉద్యోగంలో కొంత సమస్యలు అనేవి వస్తాయి, అనారోగ్య సూచన ఉంటుంది. వీరి దగ్గర వారు ఒకరు దూరం అవటం కూడా జరుగుతుంది. డబ్బులు ఎంత వస్తే అంత కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. కాబట్టి గొప్పలకి పోయి డబ్బులు అనేవి ఖర్చు పెట్టకండి. నీళ్ళలాగా డబ్బులు ఖర్చు పెడితే ఇబ్బంది అనేది పడతారు. జాగ్రత్త అనేది అవసరము. కాబట్టి వివాహ సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరము. పిల్లలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు మాట వినకపోవటం, వీరు చెప్పింది వినకపోవటం, వారు చేసే పని వారు చేయటం, ఇట్లా కొంత ఇబ్బందికరమైన అంశాలన్నీ కూడా వీరికి జరుగుతూ ఉంటాయి. ఒకంత ఇక్కడ రాశ్యాధిపతి వెళ్ళి సప్తమంలో ఉండటం, అది కూడా బలం కోల్పోవటము అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అలాగే ద్వితీయ భాగ్యాధిపతి కూడా అక్కడ ఉన్నారు కాబట్టి శుక్రుడి బలం అనేది వీరికి ఎంతైనా సరే ఉంది. కొంత ఇబ్బందులు వచ్చినా కూడా దాని నుంచి బయటపడతారు. నమస్కారం. ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి వీరికి షష్టంలో జరగటం కొంత వీరికి మంచిదే అని మనం చెప్పాలి. కాకపోతే కొంత జాగ్రత్త అనేది అవసరం. వీరి మీద వీరికి నమ్మకం అనేది కొంత తక్కువగా ఉంటుంది. అది కొంచెం వీరు తెచ్చుకున్నట్టయితే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకంత ఇక్కడ రాశ్యాధిపతి వెళ్ళి షష్టంలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైన అంశమే. అలాగే భాగ్య వ్యయాధిపతులు, అలాగే దశమాధిపతి, ఏకాదశాధిపతి, రాహువు, వీరందరూ కూడా కలిసి అక్కడ ఉండటం వల్ల వీరికి కొంత ఇబ్బంది. అన్ని విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరము. పూర్వపుణ్యం అనేది కొంత కాపాడుతూ వస్తుంది. కాబట్టి కొంత ఇబ్బందికర అంశాలున్నా కూడా బయటపడతారు అని మనం చెప్పవచ్చు. ఇక్కడ కొంత ఈ రాశిలో ఉన్న వారికి కొంత ప్రేమ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, చికాకులు ఉంటాయి. అవి వివాదాస్పదం అవుతాయి, వివాహాలు అనేవి. తర్వాత తల్లి ఆరోగ్యం అనేది జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో చిక్కులు, సమస్యలు, అన్ని విధాలా కొంత ఖర్చులు, ఎప్పుడు చూసినా కొంత ఒడిదుడుకులుగా ఉండటం అనేది జరుగుతుంది. ఇది మనకేదో జరిగిపోతుంది మొత్తం అంతా కూడా అని అనుకోవద్దు. 1 నెల 2 నెలలే మనకి. ఇప్పుడు అక్కడి నుంచి చంద్రుడు మనకి ఒక 2 రోజుల్లో బయటపడతారు. అలాగే 2 నెలల్లో బుధుడు, శుక్రుడు మారిపోతారు. అలాగే రవి
ఒక నెలలో మారిపోతారు శుక్రుడు. అందరూ కూడా మారిపోయారు. రాహు కూడా మే 15, 18కి కుంభానికి వస్తారు. కాబట్టి అక్కడ శని భగవానుడు ఒక్కడే ఉంటారు మళ్ళీ. కాబట్టి పెద్దగా ఇది జనరల్గానే జరిగే ప్రక్రియలో భాగమే తప్పితే పెద్దగా ఇక్కడ ఇబ్బందులు అంటూ వచ్చి పడతాయని మనం అనుకోకర్లేదు. నమస్కారం, నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వీరికి పంచమంలో జరుగుతూ ఉండటం వల్ల కొంత జాగ్రత్త అనేది వీరికి కూడా అవసరము. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది ఎంతైనా చెప్పదగ్గ సూచన. కుటుంబంలో కొంత అనుకూలత అనేది ఉంటుంది. పిల్లల విషయాల్లో కూడా వీరికి మంచి జరుగుతుంది. శని దోషం కూడా కొంత తగ్గింది కాబట్టి కొంత ఊపిరి పీల్చుకోవటం అనేది వీరికి జరుగుతుంది. అలాగే అనుకోని సంఘటనలు కొన్ని జీవితంలో చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల విషయాల్లో కొంచెం మనస్పర్ధలు, అనుకోని ఖర్చులు అనేవి ఉంటూ ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. మార్పు అనేది సూచితం. అంటే ఎవరైనా ఉద్యోగాలు మారాలనుకున్న వాళ్ళు, కొత్త ఉద్యోగాల్లో చేరాలనుకున్న వారికి ఇక్కడ అవకాశం అనేది ఉంది అని మనం చెప్పవచ్చు. అలాగే వీరికి కొంత పూర్వపుణ్యం అనేది కూడా ఉంది కాబట్టి దాని నుంచి కాపాడుతుంది, బయటపడతారు. గురుబలం అనేది ఉంది కాబట్టి దీని నుంచి కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా బయటపడతారు అని మనం చెప్పవచ్చు. నమస్కారం, నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు అనేవి వస్తాయి లేదా మనకి వీలుగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చతుర్థంలో వీరికి 6 గ్రహాలు అనేవి కలవటం అనేది జరుగుతోంది. కాబట్టి కొంత అనారోగ్య సూచన, ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త అవసరము. వివాహాలు ఆలస్యం అనేవి అవుతూ ఉంటాయి. కాబట్టి కొంత చికాకులు, మనశ్శాంతి అనేది కోల్పోవటం జరుగుతుంది. వివాహం అయిన వారికి కూడా కొంత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. వాహన ప్రమాదాలు అనేవి సూచితము. కొంత జాగ్రత్త అనేది అవసరము. కొన్ని అనుకోని ఖర్చులు, ఇంట్లో మనశ్శాంతి అనేది కరువు అవుతుంది. సొంత వారితోనే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. మనం ఒకటి చెప్తుంటే వారు ఒకటి చెప్తుంటారు. అర్థం లేని మాటలు అనేవి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కొంత ఇది సామరస్యంగా ఉండవలసిన సమయం, 1 నెల 2 నెలలు. ఎందుకంటే మొన్నటిదాకా మనకి గురుబలం కొంత తక్కువగా ఉంది ఇప్పుడు. అలాగే శని కొంత అనుకూలత అనేది తగ్గుతోంది చతుర్థంలో వెళ్ళి. కాస్త మే నుంచి మనకి గురుబలం వస్తుంది కాబట్టి కొంత ఈ యొక్క 1-2 నెలలు మనం జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన. నమస్కారం, నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వీరికి కొంత ఉపశమనం అనేది చెప్పచ్చు. 3 తృతీయంలో ఏర్పడుతోంది కాబట్టి వీరికి. అలాగే ఏలినాటి శని కూడా కొంత తీరుతోంది, అది కూడా ప్రభావం అనేది తగ్గుతుంది. కాబట్టి కొంత ఇబ్బందులు అనేవి వీరికి తక్కువనే మనం చెప్పవచ్చు. ఇక్కడ దగ్గర వారికి కొంత ప్రయాణాలు అనేవి చేసే అవకాశం ఉంటుంది. అలాగే అయిన వారి లేదా వారి తరపున వివాహాలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే సంతానపరమైన సమస్యలు అనేవి వీరికి తీరుతాయి. మంచి ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా ప్రయత్నాలు చేస్తుంటే ఉద్యోగాలు అనేవి కూడా వీరికి వచ్చే అవకాశం ఉంది. వీరికి సంతానపరమైన సమస్యలు మనం అనుకున్నాం కదా, అవి కొంత తీరే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కొంత ఉన్నప్పటికీ కూడా అటువంటిగా వీరికి ఆసుపత్రి కొంత ఖర్చులు అనేవి సూచితం ఉన్నాయి. అవి కాస్త తగ్గుముఖం అనేది త్వరలోనే పడతాయి. అలాగే వీరికి స్థాన చలనం కూడా ఉంది. కొంత జాగ్రత్తతో కూడుకోవాలి మనం. ఎందుకంటే గురుబలం కూడా ఇంకొక 2 నెలల్లో తగ్గుతోంది. రాహుకేతువులు కూడా మారుతారు. శని, వీటి అన్నిటికీ శని కొంత ఉపశమనం అనే మనం చెప్పాలి. తృతీయంలోకి వెళ్తోంది కాబట్టి కొంత అన్ని విషయాల్లోనూ జాగ్రత్త అనేది వీరికి కూడా అవసరం. నమస్కారం, నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఎలా ఉంటుంది షష్టగ్రహ కూటమి గురించి అనేది విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి జన్మంలో నుంచి శని మార్పు, కొంత శని ప్రభావం అనేది తగ్గుతోంది. ద్వితీయంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీరికి శుక్రుడు అక్కడ ఉండటం అనేది కూడా కొంత మంచి జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు
కలిసి వస్తాయి. ఇల్లు, వాహనాలు అనేవి కొంటారు. అలాగే విదేశీ ప్రయత్నాలు కూడా వీరికి కలిసి వస్తాయి. కాకపోతే ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. ఎప్పుడూ కూడా చికాకులు, చింతన అనేవి ఉంటూ ఉంటాయి. కాస్త వీరికి ఇబ్బందికరమైన అంశం ఏంటయ్యా అంటే కాస్త పూర్వపుణ్యం తక్కువ ఉండటం వల్ల కొంత వీరు దైవారాధన చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది. వారి ఇష్టదైవాన్ని స్మరించుకోవటము, అలాగే వారికి నడిచే దశ మహర్దశ నాదుడికి కొంత జపము, దానము చేసుకున్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది. అలాగే శని భగవానుడికి కొంత పరిహారం చేసుకున్నా కూడా మంచి జరుగుతుంది. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరము. ఆకస్మిక ఖర్చులు అనేవి అయితే సూచితంగా ఉన్నాయి. కొంత సంతానపరమైన ఇబ్బందులు, వివాహమైన వారికి కొంత ఇబ్బందులు అనేవి సూచితంగా ఉన్నాయి. కాబట్టి వారు కూడా డాక్టర్ని సంప్రదించినట్టయితే మంచి జరుగుతుంది. నమస్కారం. మనం చిట్ట చివరిది అయిన మీనరాశికి వచ్చేసాం. షష్టగ్రహ కూటమి అనేది ఇక్కడ ఈ రాశిలోనే ఏర్పడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఎంత లేదన్నా అవునన్నా ఈ రాశికే ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. ఒక గ్రహమే మనకి జరుగుతున్నప్పుడు సంచారం అనేది ఇదిగా ఉంటుంది. అలాంటిది 2, 3, 4, 5, 6 గ్రహాలు అనేవి ఇక్కడ ఉండటం అనేది ఈ రాశికే కొంత ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాల్సిన అనేది చెప్పదగ్గ సూచన. జన్మ శని అనేది ప్రారంభమైంది. అన్ని విషయాల్లో జాగ్రత్తలు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ విషయాల్లో గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి పని వారు చేసుకోవటం అనేది మంచిది. ఆకస్మిక ప్రమాదాలు, వాహనాలు తోలేటప్పుడు జాగ్రత్త అవసరము. తల్లి వారితో ఒకరికి అనారోగ్యం అనేది సూచిస్తోంది. పూర్వపుణ్యం అనేది వీరిని కాపాడుతోంది. అయినప్పటికీ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరము. వివాహం అయిన వారికి ఇబ్బందులు అనేది మనకి సూచితమవుతోంది. కాబట్టి భార్యాభర్త విషయాల్లో జాగ్రత్త అవసరము. కొత్తగా వివాహం జరిగే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. ఉద్యోగాల్లో అయితే చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు ఉన్నాయి. వివాహం అలాగే ఉద్యోగాల్లో కనుక మార్పు చేసుకున్నట్టయితే వీరికి కొంత ఇబ్బందికరమైన అంశం. కాబట్టి చేసే ఉద్యోగమే జాగ్రత్తగా చేసుకోవాలి. అన్ని ఖర్చులు ఎటు చూసినా కూడా కొంత ఇబ్బందులుగా ఉన్నాయి. కాకపోతే ఇది 1 నెల 2 నెలల్లో అన్నీ కూడా మళ్ళీ సెట్ అయిపోతాయి. మే వచ్చేటప్పటికి మనకి ఒక్కొక్క గ్రహం అక్కడి నుంచి వెళ్ళిపోయి శని భగవానుడు ఒక్కడే అక్కడ ఉంటాడు. కాబట్టి జన్మ శనికి పరిహారాలు చేసుకుంటూ వారి నడిచే మహర్దశానాథుడికి పరిహారం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది.